అకాల వర్షాలు అన్నదాతలను నిలువునా ముంచుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. అమ్మకానికి మార్కెట్కు తరలించిన పసుపు తడిసి ముద్దయింది. చెడగొట్టు వానలకు పెట్టుబడి వర్షార్పణమైందని రైతులు వాపోతున్నారు. అకాల వర్షంతో పసుపు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసానిచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కురిసిన అకాల వర్షానికి కోతకు సిద్దమైన మొక్కజొన్న, వరి పంట నేలవాలింది. అకస్మాత్తుగా వర్షం పడడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. గాలివాన దాటికి ఆకుకూరలు, టమాటా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాలోని మాక్లూర్, ఆర్మూర్, జక్రాన్పల్లి, భీంగల్, మెండోరా, కమ్మర్పల్లి, డిచ్పల్లి, సాలూరా, బోధన్ మండలాల్లో గాలివాన భీభత్సం సృష్టించింది. చేతికొచ్చిన పంట నేలపాలవ్వడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పసుపు కొనుగోలు సక్రమంగా జరగక, మక్కల కొనుగోలు సక్రమంగా జరగక చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వరి కోతలు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వెంటనే పంపిస్తే రైతులకు న్యాయం జరిగే విధంగా ఉంటుంది. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని మేము రైతుల పక్షాన కోరుకుంటున్నాం. గత 3 సంవత్సరాల నుంచి మొక్కజొన్న వేస్తున్నాను. ఈసారి అకాల వర్షాల వలన రాత్రి 3 ఎకరాల్లో దాదాపు 1.5 ఎకరాల ఏవో అంతా అడ్డం పడ్డది. తొందరగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి గవర్నమెంట్ ఆ కొనుగోలు కేంద్రాల ద్వారా కొని మమ్మల్ని కొంచెం ఆదుకుంటారని ఆశిస్తున్నాము. దళారుల చేతుల పోతే మేము లాస్ అవుతాము. 1500, 2000 అంటారు. అలా కాకుండా కొనుగోలు కేంద్రాలు త్వరగా ఓపెన్ చేసి కొనుగోలు కేంద్రాల ద్వారా ఉంటే మేము జర లాభపడతామని ఆశిస్తున్నాం. తొందరగా ఓపెన్ చేయాలని విన్నవిస్తున్నాం. ఈ సంవత్సరం మక్కలు పెట్టి బక్క ఎక్కిపోయిన రైతులు అన్నట్టున్నాయి మా పరిస్థితి. చూస్తురుగా రోడ్డు మీద ఇంకా కుప్పలు పడున్నాయి. తోటలకు కూడా వర్షంకు మక్క కంకులను అడ్డం పడి అన్ని లేఖలు వచ్చే పరిస్థితి ఉన్నది. కావున ప్రభుత్వాన్ని విన్నవించేది ఏంటంటే అతి తొందరగా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చర్యలు తీసుకొని మా రైతులను ఆదుకోవాలని చెప్పి విన్నవించుకుంటున్నాం. నిజామాబాద్ నగరంలోనూ భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి మార్కెట్ యార్డుకు అమ్మకానికి తెచ్చిన పసుపు తడిసి ముద్దయింది. తడిసిన పంటను కోతలు పెట్టకుండా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. పసుపుతో పాటు మొక్కజొన్న, వరి పంటలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షానికి మునిగిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. పసుపు తీసుకొచ్చినాము, వర్షాల వల్ల నానిపోయింది. ఆల్రెడీ బీట్ అయింది. రేటు ఆల్రెడీ తెగింది. అదే రేటుకు మేము పెట్టుకోవాలని కోరుచున్నాము. ఇప్పుడు కాంట వేసుకుంటే అయిపోద్ది. అదే ధర తీసుకోవాలని మేము కోరుచున్నాం. నిన్న ధర అయిన ధరకే మాకు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మేము ఎంత బాధ అవుతుంది మాకు తెలుసు. ఇది తెచ్చిన బాధ అంటే ఇక వర్షం వచ్చింది, నానింది, దానికి కర్త పెడితే ఏం లేదు. అదే ధర తీసుకోవాలా, పక్క అంతే చేయాలి. మాకు అదే ధర తీసుకోవాలి. మాకు అన్న తక్క నానింది బీనింది అని లేదు. అంత కట్టి లేకుండా కొనాలని మా విన్నపం. 13 ఏళ్ళు పోయింది కానీ ఇప్పుడు నానిన దానికి మరి కట్టి ఎత్తామంటారా ఏమంటారు? కట్టి వేయకుండా కొనాలని మా విన్నపం. మార్కెట్ వాళ్ళు పట్టించుకుంటలేరు. పత్తర్లు వేస్తారు కానీ అది మీదకి వెళ్ళి ఆనవాడి పత్తర మీదకి వెళ్ళి ఉంటే కింద నీళ్ళు వస్తున్నాయి. మండల కానీ కొమ్ముల కానీ మళ్ళా రేకుల మీద నీళ్ళుగా మొత్తం కింద పడి దాని ఆ నీళ్ళ వల్ల మొత్తం ఇట్లా అంటున్నాయి. మీద తాపత్ర బరాబరే కిందికి నీళ్ళు వస్తున్నాయి. అధికారులు ఎవరు కానీ మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ ఎవరు కానీ దాన్ని చర్య తీసుకొని అది ఆ పైపుల్ని అందులో గట్టెలకు నీళ్ళు పోయేటట్లు చేయాలి. అది లేకపోతే ఇంత పెద్ద మార్కెట్ రైతు నష్టపోతున్నాడు. అకాల వర్షంతో నష్టపోయిన పసుపు రైతులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తేమకు గురైన పసుపును కోతలు లేకుండా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. తేమ, కోతల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని అధికారులను ఆదేశించారు.